గుడ్ ఈవినింగ్ అందరికీ. సో మన సహాయాలు మామూలు జరిగే పండుగల కంటే కూడా ఇలా డబ్బులు ఇస్తూ పండుగలు చేస్తాం. సో మీకు తెలుసా? సో బషీరమ్మ కూడా చేసిన మనం అంతకుముందు. సో ఈమెకు రెండోసారి చేయటం. సో ఈమె దాదాపు ఎంత సంపాదించిందంటే అక్షరాల 1,50,000. ఓకేనా? చాలా మంది వీడియోలో చూసిన వాళ్ళు ఇదంతా నిజమా కాదా ఫేక్ అనుకుంటారు అన్నమాట. ఇదంతా రియల్ అనమాట. సో చక్కగా ఆమె 1,50,000 ఇంటికి తీసుకొని వెళ్తే ఎంత సంతోషం, అవునా కదా? సో అంతకుముందు నేను ఎప్పుడు వీడియోలో చెప్తూ ఉంటాను, లక్షలన్నరలు ఇలా లక్షలు సంపాదించు. అంతకుముందు దుబాయ్లో సౌదీ వాళ్ళు తెచ్చేవాళ్ళు. సో ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ చక్కగా మనకు తెలిసిన పని చేసుకుంటూ మన తెలిసిన భాషలో మాట్లాడుకుంటూ 1,50,000 సంపాదించి లక్ష్మి గారు వెళ్తున్నారు. సో ఈమెను మనం అందరం సత్కరించుకుందాం, మంచిగా చూసుకుందాం. ఓకే, సంతోషం. అందరూ చప్పలు కొడదాం. ఇది వేసిన తర్వాత చప్పలు కొట్టండి. తన మీద వేయండి. సో తన సహాయాలు 1,50,000 సంపాదించుకుందనమాట. సో మనం క్యాష్ కొంత ఆన్లైన్లో మనం పంపించడం జరుగుతుంది అనమాట. సహాయాల జాబ్స్ అన్నీ కూడా రియల్ జాబ్స్. చక్కగా ఎవరైనా సరే లేడీస్ అండ్ జెంట్స్ వచ్చి సో మంచిగా సంపాదించుకోవచ్చు. మీరు రూము, ఫుడ్, ఫోను, ఇది మేము జీతం మనము సేవింగ్స్ అనమాట. సో అన్ని పోను 1,50,000 ఆమె సేవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తుంది. సో తన అవసరాలు అన్నీ కూడా హ్యాపీగా మనము సహాయ ద్వారా సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. సో అలానే ఈ సీట్ బ్యాగ్ మీరు ఇంటి బాగా తీసుకెళ్ళండి. చాలా ఆనందంగా ఉంది సార్. చాలా ఆనందం. సో ఇలా ఎవరైనా మిమ్మల్ని గణపరిచి సత్కరించి జీతాలు ఇచ్చారా? లేదు సార్. యా, సో జనరల్ గా చెప్తారు కదా, పువ్వుల్లో పెట్టి ఇస్తాం మీకు అంటే చెప్తాం. పువ్వులో పెట్టించేవాళ్ళు అసలు లేరు సార్. పువ్వులో పెట్టిస్తాం అన్నోళ్ళ మాట కాదు, వేస్ట్. ఓకే, మీలాగా నీతిగా నిజాయితీగా అందరికీ సాయం చేస్తున్నారు. మమ్మల్ని కూడా బొచ్చడు మంది మీ సహాయ ద్వారా కాకుండా మాకు సొంతంగా చేయండి అది ఇది అంటారు. మీకు వచ్చే 2,000 3,000 కోసం కక్కుర్తిపడి వాళ్ళు పోయిన అనుకో, 1 నెల 2 నెలలు ఎగ్గొట్టారు అనుకో, అది ఆడికి పోతారు. అందుకనే అందరూ మంచిగా ఉండాలి. మీ వల్ల మేము మంచిగా ఉండాలి, మా వల్ల మీరు మంచిగా ఉండాలి, అందరూ బాగున్నారు. సంస్థ అంటే మనకి నమ్మకం అనేది ఉండాలి. ఇప్పుడు నేను ఇప్పుడు 8 నెలల నుంచి కూడా 1 రూపాయి తీసుకోకుండా చేసినట్టు మీ మీద నాకు అంత నమ్మకం ఉంది కదా. ఎక్కడికి పోను డబ్బులు అక్కడ ఉంటాయని అందరూ ఏ నెల ఎంచుకోవాలి. ఎక్కడికి పోతే మన కష్టపడుతున్నాం కదా, మన కష్టార్థం మనకి ఒక పెద్ద అమౌంట్ లో చూసినప్పుడు మనకు ఒక తృప్తి ఉంటుంది. ఇవి పట్టుకొని ఇంటికి తీసుకెళ్తే మనకు ఒక నాకు ఏదైనా అవసరానికి ఉంటుంది. నాకు 2 పిల్లలు, నా వాళ్ళ భవిష్యత్తు కోసం ఇప్పుడు 10 సంవత్సరాలు దుబాయ్లో పనిచేసి వచ్చేసారు. 1 రోజు 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు చేసి వచ్చాక మళ్ళీ 8 సంవత్సరాల దాకా అసలు వాళ్ళు రానిలేదు నన్ను. ఇంకా 11 నెలలు వీసా ఉండగానే నేను వచ్చేసాను. ఇంకా వీళ్ళు పోనీలే, నువ్వు మా అక్కడే ఉంటావు అది ఏదో చెప్పారు. ఇక అప్పుడు విజయవాడ వెళ్ళే సార్. నేను ఫస్ట్ విజయవాడ వెళ్తే అక్కడ విజయ పరిచయం అయింది. వాళ్ళు మంచిగానే చూసుకోవటం, ఇక్కడ మేము ఎక్కడ పని నన్ను మంచిగా చూసుకునేవాళ్ళు. నేను మా అమ్మగారికి చేసి కూర్చుందాం అనుకోను, వాళ్ళ కొంచెం బట్టలు అంటేయటం కానీ, గిన్నెలు ఉండటం కానీ, ఏదైనా అవసరం ఉంటే చేయటం, ఏదైనా కూరగాయలు కనుక కోసేయటం, అలాంటి పనులు చేస్తాను. నేను ఊరికనే అమ్మగారిని చూసుకొని కూర్చోవాలంటే నాకు బోరు కొట్టింది. అయితే అప్పుడు వాళ్ళు జీతం మట్టికి కొంచెం లేట్ చేసేవాళ్ళు సార్. 5వ తారీఖు ఎత్తాం, 10వ తారీఖు ఎత్తాం, మీరు ఇంటికి పోయి ఎత్తామని ఇబ్బంది పెట్టారు. 4-5 నెలలు చేసి అట్లా బాగా విజయవాడలో. ఇక విజయ నాకు పరిచయం అయింది. నేను మనకి అది ఉంది సంస్థ తీసుకుపోతున్నాను, ఇక్కడ తీసుకొచ్చి పరిచయం చేసింది. ఇక అప్పటి నుంచి నేను ఇక్కడ మా సహాయాలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు దాటింది. చూసారు కదా, సో లక్ష్మి గారు దాదాపు 2 సంవత్సరాల పైన మన దగ్గర చేసుకున్నారు. సో ఒక ఉద్యోగి ఒక సంస్థలో 2 సంవత్సరాలు చేయాలంటే మనం ఖచ్చితంగా జీతాలు ఇస్తేనే చేస్తారు. సో మీకు వీడియో ద్వారా కూడా మనం చూపించాలి చెబుతున్నాం. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్.